నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర. తనుజ బయటకు వచ్చాక అంటే అందరూ ఎవరైతే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు ప్రెస్ మీట్స్ పెడుతుంటే తాను మాత్రం తన సోషల్ మీడియా పేజ్ నుండి లైవ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ లైవ్లో చాలా విషయాలు ప్రస్తావించింది ఆవిడ. అందులో ఒకటి, తాను బిగ్ బాస్ నుండి బయటకు వచ్చేసినా కానీ ఒక ఇద్దరు వ్యక్తులు మాత్రం తనని టార్గెట్ చేశారంటే వ్యతిరేకిస్తూ వస్తున్నారు అని చెప్పేసి. ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులు అంటే బిగ్ బాస్ లోపల బయట ఎందుకు తనూజ అంటే వాళ్ళకి అంత ఇష్టం లేదు అనేది చూద్దాం. సో మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, తనూజ అంటే తనూజని ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు లేరు. అంటే కన్నడ అమ్మాయి అయినప్పటికీ మన తెలుగు వాళ్ళు చాలా ఆదరించారు. అండ్ బిగ్ బాస్ దగ్గర ఉండి ఇంకా ఎక్కువ తను ఆ 20 lakhs వదులుకున్న కానుండి అయితే ఓకే ఆ క్యారెక్టర్కి చాలా ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తను ఏమంది అంటే బిగ్ బాస్ నుండి బయటకు వచ్చేసిన తర్వాత కూడా ఇద్దరు తనని టార్గెట్ చేశారు, వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఎవరు వాళ్ళు, ఎందుకు అంత ఆ ఇష్టం వాళ్ళకి? ఇప్పుడు తనుజ నెట్జాలతో ఇంటరాక్ట్ అయింది. ఆ ఇంటరాక్షన్ నేను కూడా చూసాను. ఎక్కడా కూడా ఎవరిని నొప్పించకుండా తాను చెప్పదలుచుకునేది చెప్పేశారు. ఎవరిని గుచ్చాలో, ఎవరిని హైలైట్ చేయాలో, ఎవరికి ప్రేమ సందేశం పంపించేసింది. ఎందుకనంటే బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ అయిపోయిన తర్వాత నుంచి లాస్ట్ 3 days నుంచి ఆవిడ సోషల్ మీడియాకి కానీ వీటన్నిటికి దూరంగా ఉన్నారంట. మొబైల్ కూడా నిన్నే వచ్చిందని చెప్తున్నారు ఆవిడ. సో అవన్నీ చూసిన తర్వాత నెట్జాలతోటి ఇంటరాక్ట్ కావాలనిపించింది. అంటే అభిమానులు చాలామంది రకరకాలుగా అభిప్రాయపడుతున్నారు. వాటన్నిటికీ క్లారిటీ ఇచ్చేటువంటి ఉద్దేశంతో నేను వస్తున్నానని చెప్పి సోషల్ మీడియాలో ఆవిడ అందరికీ నెట్జాలకి అందుబాటులోకి వచ్చింది. అందుబాటులోకి వచ్చినప్పుడు ఆవిడ మాట్లాడే మాటలు ఒక ఇద్దరు గురించి బాగా నెగిటివ్ మాట్లాడింది ఆవిడ. ఎవరు ఆ ఇద్దరు అని అంటే క్లారిటీ రావట్లా. దాని మీద ఇప్పుడు ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ నుంచి తనుజాకి యాంటీ ఎవరు? యష్మి, శ్రీ సత్య, దివ్య, రమ్య, కొద్ది గొప్ప మాధురి, ఇంతేనా? వీళ్ళు ఎక్కువగా యాంటీగా ఉన్నారు. సో వీళ్ళలో అవుట్రేట్గా అసలు తనుజ ఏంటి, తనుజ మైండ్ సెట్ ఏంటి నేను చెప్పేటువంటి ప్రయత్నం డైరెక్ట్ చేసిన వాళ్ళు, అటాక్ చేసిన వాళ్ళు ఎవరు? దివ్య అండ్ యష్మి. వీళ్ళిద్దరూ చేశారు బాగా డైరెక్ట్గా. నువ్వు ఒక ఫ్రేమ్లో ఉన్నావు, నువ్వు ఒక చట్టంలో ఉండిపోయావు. ఆ చట్టంలో నుంచి నువ్వు బయటకు రాకపోగా నిన్ను వ్యతిరేకించేటువంటి వాళ్ళని అందరినీ కూడా ఎలిమినేట్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నావు. నీ కారణంగా ఎలిమినేట్ అవుతున్నారు అని చెప్పి ఆవిడని పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేశారు. ఎవరైతే తనుజకి వ్యతిరేకంగా ఆ విధంగా చేశారో వాళ్ళు ఒక్కొక్కరుగా బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత, గ్రాండ్ ఫినాల్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు తనుజని మాత్రం వాళ్ళు అదట్లా ఇద్దరు. వాళ్ళిద్దరు ఎవరు అనేది ఆవిడ హింట్ ఇవ్వలేదు. బట్ ఆవిడ ఏమన్నారు అనేది కనుక మనం వింటే వాళ్ళిద్దరు ఎవరు అయి ఉండొచ్చు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇండైరెక్ట్గా ఆవిడ చెప్పింది. ఏమన్నారు చూడండి ఒకసారి. ఆవిడ అన్న మాటలు కనుక వింటే మనకు దాని గురించి ఏం చెప్తారు అనేసి. ట్రస్ట్ మీ, ఏం మాట్లాడారు ఏంటి అనేది నేను చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే నాకు నిన్న ఈవినింగ్ నా ఫోన్ నా చేతిలోకి వచ్చింది. నిన్న ఈవినింగ్ దాకా నా ఫోన్ నా దగ్గర లేదు. సో అన్ని కాల్స్ మెసేజ్లోనే అయిపోయింది. సోషల్ మీడియా నేను ఓపెన్ కూడా చేయలేదు. ఓకే, ఎవరో ఏదో నా గురించి మాట్లాడారు, ఏం చెప్తారు అని మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఒకరి గురించి మేము ఎలా తెలుసుకుంటాము? ఒకరి గురించి మేము తెలుసుకోవాలంటే వాళ్ళ మనస్తత్వం బట్టి, మనస్తత్వం లేదంటే వాళ్ళు మాట్లాడే తీరును బట్టి అని మేము జడ్జ్ చేస్తాం కదా. సో ఇప్పుడు ఆల్రెడీ మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది, ఇంకెందుకు దాని గురించి. ఆ ఇద్దరు ఎవరు అనేది ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. I'll tell you one more thing. అందరికీ నేను నచ్చాలనే రూల్స్ లేదు కదా. కరెక్టే కదా. ప్రతి ఒక్కరికి నేను నచ్చాలి అనేది లేదు. దట్స్ ఓకే. ఇంతమంది లవ్ ఉండగా, ఇంతమంది సపోర్ట్ ఉండగా ఎక్కడో చిన్న ఒక డాట్ని పట్టించుకుంటానా నేను? ఒక డాట్ లాగా చెప్పింది ఆ ఇద్దరు గురించి. పేరు చెప్పకుండా ఎవరు ఆ ఇద్దరు ఎక్స్పెక్ట్ చేయండి. మేబీ 5గురిలో 2 అయి ఉండాలి. ఆ ఇద్దరులో
నా ఆప్షన్ వచ్చేసి యష్మి అండ్ శ్రీ సత్య గురించి మాట్లాడి ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియాలో తనుజ గురించి ట్రోల్ చేస్తుంది వాళ్ళిద్దరే ఎక్కువగా. ఓకే, బయటకు వచ్చిన తర్వాత కళ్యాణ్ వెన్నుపోటు పొడిచారని, లేకపోతే డెమోకి చేశారని, లేకపోతే అది చేశారు, వాళ్ళు ఎలిమినేట్ చేశారు, భరణికి వెన్నుపోటు పొడిచింది, దివ్యకి వెన్నుపోటు పొడిచింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వాళ్ళిద్దరు వాళ్ళు కాకుండా ఇప్పుడు ఎవరై ఉంటుంది ఇంకా తను ఇప్పుడు ఈయన చెప్పింది అంటే వాళ్ళ డాట్ నాకు ఇంత పెద్ద ప్రేమ ఉంది, దీంట్లో ఒక డాట్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, సహజంగా వ్యతిరేకిస్తుంటారు, అందరూ ప్రేమించాలని లేదు కదా అని చెప్పింది. వాళ్ళ గురించి నేను మాట్లాడను అని కూడా ఉంది. అంటే తనుజ ద్వేషించేలాగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారనేది అర్థమవుతుంది ఆవిడ మాటల్లో. ఎవరెవరు అని అంటే యష్మి బాగా ఆవిడ నిలదీసింది, నటించు మాకు నీదంతా నటన, అవును సార్, నువ్వు నటించు మాకు, నటనలో నుంచి బయటికి రా, ఆ సీరియల్లో నుంచి బయటికి రా, ఇది రియాలిటీ షో అని చెప్పి రకరకాలుగా నిలదీస్తుంది యష్మి అంతే, రమ్య కూడా నిలదీసింది. రమ్య అయితే అసలు అవుట్ రైట్గా అసలు పీక్ లెవెల్లో అయితే దండం పెట్టేస్తుంది ఎవరు తనుజ లాస్ట్కి. నువ్వెంత పో అంటే నువ్వెంత పో అని చెప్పేసి అనుకునే స్థాయికి వెళ్ళింది. మరి వీళ్ళిద్దరా లేదంటే శ్రీ సత్యనా? శ్రీ సత్య కూడా అదే లెవెల్లో తనుజాని ఇచ్చేసింది. సరే ఆవిడ లేదంటే దివ్య ఫస్ట్ నుంచి ఈ బాండింగ్ భరణితోటి, తనుజ భరణి, దివ్య భరణి, ఈ తనుజ అలాగే తనుజ దివ్య మధ్యలో భరణి నలిగిపోయాడు అనేది బిగ్ బాస్ హౌస్లో హోస్ట్ నాగార్జునతో పాటు కామెంట్ చేశారు కదా. వీళ్ళిద్దరి మధ్యలో అతను రియల్ గేమ్ ఆడలేకపోయాడు అని ఈ బాండింగ్ల నేపథ్యంలో వాళ్ళతోటి కూతురు బాండింగ్, ఇంకోళ్ళతోటేమో ఫ్రెండ్షిప్ బాండింగ్, వీటితోటి నలిగిపోయాడు, అందుకే అతను వెనకబడుతున్నాడు, యాక్చువల్గా చాలా టాలెంటెడ్ భరణి అని చెప్పేసి అనుకున్నారు కదా. సో వాళ్ళిద్దరికి బాండింగ్ విషయంలో తరచూ గొడవలు అయ్యాయి. ఎవరెవరికి? దివ్యకను అలాగే తనుజకి. మరి దివ్య గురించి మాట్లాడింది ఆ తనుజ ఇప్పుడు లైవ్లో ఈ సోషల్ మీడియా వాళ్ళతోటి అనేది క్లారిటీ రావట్లేదు. ఇద్దరు మాత్రం వాళ్ళ పేర్లు చెప్పకుండా మాట్లాడింది. ఆ ఇద్దరిలో ఆప్షన్ ఎవరనేది మనం ఆడియన్స్కి వెళ్ళాలి. కానీ తను చెప్పింది మాత్రం అక్షరాల సత్యం. ఇంతమంది లవ్ ఉండగా ఆ డాట్ మనకు అవసరం లేదు, దాని గురించి ఆలోచించి ఉన్న హ్యాపీనెస్ని పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.